కేతన్ హత్య కేసు ఇప్పట్లో తేలదా? కేతన్ను చంపింది సియానే, కానీ కోర్టులో నిరూపించడమే పోలీసులకు పెద్ద సవాల్గా మారిందా? సియా చేతన్లో ఒకరిపై ఒకరు నేరాన్ని తోసుకునే ప్రయత్నం చేస్తున్నా ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో కోర్టులో నిరూపించడం పోలీసులకు కష్టంగా మారిందా? మరోవైపు కేతన్ తల్లి తండ్రి భావోద్వేగపూరిత రేఖలతోనైనా కేతన్ కుటుంబానికి న్యాయం దక్కుతుందా? పూణేలో యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో అతడి తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని మోదీకి భావోద్వేగపూరిత లేఖ రాశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. తమ కళ్ల ముందు తన బిడ్డ ఒక అందమైన జీవితాన్ని జీవించాలని కోరుకున్నానని, కానీ మేము చివరకు అతడి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తన కుమారుణ్ణి దారుణంగా హత్య చేశారని, అతడు చనిపోవడంతో తన ప్రపంచం మొత్తం మాయమైపోయిందని తెలిపారు. ఇంట్లో ఎటు చూసినా కేతన్ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయన్నారు. ఈ విషాదాన్ని తట్టుకోలేక తమ కుటుంబ సభ్యుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారని గుర్తు తెచ్చుకున్నారు. ఎవరో జాలి చూపించాలని ఇదంతా తాను చెప్పట్లేదన్నారు. తనకు కావాల్సింది న్యాయమని ప్రధాని మోదీకి చెప్పుకొచ్చారు. న్యాయం ఆలస్యం అవుతున్న కొద్దీ తమ బాధ మరింత పెరుగుతోందని, అయితే కేతన్ ఎప్పటికీ తిరిగిరాడు, కానీ బాధ్యులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాలన్నారు. సాధ్యమైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడండి అంటూ లేఖలో కేతన్ తల్లి కోరారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఈ కేసు త్వరగా ముందుకు సాగేలా సహాయం చేయాలని కోరారు. కొడుకును పోగొట్టుకున్న 20 రోజుల్లోనే తాను తండ్రిని కూడా కోల్పోయానని, తమకు న్యాయం చేయాలని ఆయన భావోద్వేగంతో రాష్ట్రపతికి లేఖ రాశారు. రోజుల వ్యవధిలోనే అటు బిడ్డను ఇటు తండ్రిని ఇద్దరినీ కోల్పోయి తమ కుటుంబం చిన్నాభిన్నమైపోయిందని విశాల్ అగర్వాల్ కన్నీటి పర్యంతమయ్యారు. కేతన్ అంటే తన తండ్రికి ఎంతో ఇష్టమని, ఎంతగానో ప్రేమించే మనవడు మరణంతో ఆయన మనోవేదనకు గురయ్యారని తెలిపారు. క్రమంగా తన తండ్రి ఆరోగ్యం క్షీణించి బీపీ పడిపోవడంతో గుండెపోటుతో చనిపోయారని అన్నారు. తమ కుటుంబానికి ఇది తీరని వేదనను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేతన్ అకాల మరణం తర్వాత తమ జీవితాలు విషాదంగా మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. సంచలనంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని అనుకున్నప్పటికీ అతడికి కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ కలిసి పక్కా ప్లాన్తో హత్య చేసినట్లు తేలింది. జూన్ 18న 26 ఏళ్ల కేతన్ను లోహగఢ్ కోటపై నుంచి సియా తోసేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోవటం, చేతన్తో లవ్ అఫైర్ కారణంగా కేతన్ను సియా హత్య చేసింది. ఇందుకోసం కేఫ్లో కలుసుకోవటం, ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవటం, ఒకసారి హత్య కోసం విఫలయత్నం వంటి అంశాలను పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం పోలీసుల ఆరోపణలు మాత్రమే. కోర్టులో నిరూపితమైతేనే నేరం రుజువు అవుతుంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. కేతన్ను ఎవరో తోసేశారనే దానిపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసుల వద్ద నిందితుల విచారణ సమయంలో ఒప్పుకున్న ఆధారాలు మాత్రమే ఉన్నాయి. అయితే భారత చట్టాల ప్రకారం పోలీసుల ముందు ఒప్పుకోలు ఒక్కటే శిక్షకు సరిపోదు. దానికి బలమైన ఆధారాలు కావాల్సి ఉన్నాయి. విచారణలో సియా చేతన్లు ఒకరిపై ఒకరు నేరాన్ని తోసేసుకునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.